సమాజ సేవకులకి నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం సమాజానికి, ప్రకృతికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతోటి ఈ యొక్క చిన్న వీడియోని చేస్తున్నాం. ఈ వీడియో పూర్తయ్యేంత వరకు అందరూ చూస్తారని చెప్పి పేరు పేరున కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే, మన కుటుంబంలోకి, మన ఇళ్లలోకి చిన్న పిల్లలు, అదేవిధంగా పెద్దలు, లేకపోతే స్వీట్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్లు, షాంపూ ప్యాకెట్లు ఈ రకంగా చింపటం, ఇట్లా చింపి పడేయటం కంటే ఇట్లా చింపి దీంతో ఉంచి ఆ యొక్క కవర్లన్నిటిని భద్రపరిచి, అదేవిధంగా భద్రపరచడానికి ఎంతో కొంత కొద్దిగా శ్రద్ధ వహించాలి. 1 నిమిషం 2 నిమిషాల పాటు కేటాయిస్తే మన ఇంట్లో చిన్నపిల్లలు తినే చాక్లెట్లు అయినప్పటికీ కూడా, మనం వాడే పాల ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా మసాలా ప్యాకెట్లు, అదేవిధంగా మిక్చర్ ప్యాకెట్లు, ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల ప్యాకెట్లు కంపల్సరిగా ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం కొంత శ్రద్ధ వహించి, ఒక సూది మామూలుగా 3 రూపాయలు అవుతుంది, మార్కెట్లో దొరుకుతుంది. మన బొంతలు కుట్టే సూది ఇది. ఇలాంటి సూది తీసుకొని, ఒక దారం, మన ఇంట్లో చాలా దారాలు ఉంటాయి, ఒక దారాన్ని తీసుకొని ఈ రకంగా మనం సూది గుచ్చినట్లయితే ఇట్లా గుచ్చేసి ఇట్లా కొన్నిటిని భద్రపరిచి కొంతవరకు మనం వీటిని రోడ్డు మీద, ప్రకృతిలో ఆరుబయట పడేయకుండా ఉండటం వల్ల ఎంతో పశువులకి, అదేవిధంగా జంతువులకి, అదేవిధంగా సమాజానికి మళ్ళీ ఈ యొక్క ఏం జరుగుతుందంటే, ఈ ప్లాస్టిక్ కవర్ని ఒక ముక్క చేసి చింపటం వల్ల కూడా అవి మైక్రాన్లుగా, చిన్న చిన్న ముక్కలన్నీ మైక్రాన్లుగా మారిపోయి ప్రకృతికి ఎంతో నష్టం జరిగేలా, మనకి తెలియకుండా మనం సమాజానికి హాని చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి వీటన్నిటిని గమనించి ఎంతో కొంత మీరందరూ చైతన్య ఈ వీడియోని అందరికీ చైతన్యపరుస్తూ ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, మీ శ్రేయోభిలాషి ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞం జయప్రదం చేద్దాం. శివ తిప్పర్తి. అందరికీ నమస్కారం.